హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఇలా అయితే చేస్తానండి. ప్రాసెస్ చూసేద్దామా? ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కడిగి తీసుకున్న చికెను ఒక కేజీ వరకైతే తీసుకున్నానండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా యాడ్ చేసేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే కాస్త పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా మంచిది. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్. ఇవన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది. నిమ్మరసాన్ని యాడ్ చేసేసిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. బిర్యానీ చేసుకునే ముందే ఒక 1/2 అవర్ ముందు మనం చికెన్కి ఇవన్నీ పట్టిస్తే ఇంకా మన బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రై ఆనియన్స్ అండి. ఆనియన్స్ని కూడా వేసేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక అరగంట పాటు చికెన్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వాటర్ అయితే తీసుకోండి. హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసేసాను. ఇందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే పెట్టేసి హోల్ గరం మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం పెట్టిన వాటర్ వచ్చేసి బాగా బాయిలింగ్ అవ్వాలి. కాస్త కలర్ కూడా అయిపోతాయండి వాటర్ అనేవి. అంతవరకు మనం వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇందులోనే ఒక 3-4 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ని అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకోవడం వలన మనకి రైస్ అనేది అంటుకోకుండా చక్కగా వస్తుంది. సో అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోండి. నేనైతే 1 కేజీ రైస్కి ఒక 2 గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను. రైస్ని అరగంట పాటు నానబెట్టిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేవి బాయిలింగ్ అవుతున్నప్పుడు రైస్ని అయితే వేసి ఉడికించుకోవాలి. మనం వేసిన రైస్ వచ్చేసి ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ రైస్ అనేది చక్కగా ఉడికింది. సో వాటర్ అంతా కూడా వంపేస్తున్నాను. సో ఈ రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసుకునే గిన్నెని తీసుకొని అందులోకి ఒక 2 పావుల వరకు ఆయిల్ అయితే వేసేసానండి. కింద ఆయిల్ వేసిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా కింద వేసేసుకోండి. మనకి చికెన్ అంటుకుంటుంది, మాడిపోతుందనే అస్సలు భయం లేదండి. మనం ఎలా చేసినా కూడా బిర్యానీ చక్కగా వస్తుంది.
ఇలా చికెన్ అంతా కింద ఈ విధంగా చక్కగా పరుచుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న రైస్ని పైన వేసేసుకోండి. సో మనం 70% వరకు రైస్ని అయితే ఉడికించాం కదా, చక్కగా ఈవెన్గా ఒకే లేయర్ వచ్చేలాగా చక్కగా అంతా కూడా అన్ని వైపులా కూడా రైస్ని ఈ విధంగా చక్కగా అనుకోండి గరిటెతో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దమ్ బిర్యానీ అయితే. ఈ విధంగా రైస్ అంతా పరుచుకున్న తర్వాత కొద్దిగా పైన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీరని కూడా వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పైన కాస్త నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. కాస్త వాటర్లో అయితే పసుపు కలిపి వేసేసానండి, ఆ వీడియో కూడా స్కిప్ అయిపోయింది. సో మనం దమ్ చేస్తున్నాం కదా, ఈ విధంగా అల్యూమినియం కవర్ తీసుకొని దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకొని దానిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. పైన ఈ విధంగా ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టేసుకొని ఒక 25 minutes to 30 minutes బిర్యానీ అయితే దమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ అయితే చక్కగా 30 minutes పాటు ఉడికించేసాను. సో ఒక 10 minutes తర్వాత కొద్దిగా చల్లారాక పైన మనం అల్యూమినియం కవర్ని అయితే ఫస్ట్ తీసేసుకోవాలండి. సో చికెన్ మాడిపోతుంది లేదంటే ఉడకదు అనే భయం అస్సలు లేదండి. లో ఫ్లేమ్లో చక్కగా మనం 30 minutes పాటు దమ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారా, పైన అయితే కొద్దిగా కలర్ కోసం పసుపు వాటర్ని అయితే వేసానండి. చాలా చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా, నాకైతే చూస్తుంటే నేను నోరూరిపోతుందండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. నేను తీస్తుంటేనే ఓడి వస్తుంది, చూస్తున్నారా. చూసారు కదండి, చాలా చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ, ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.